వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పుస్తకాన్ని నెల్లూరులో ఆవిష్కరించారు. బాబు గతంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని, సూపర్ 6 హామీలతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఇచ్చిన హామీల్లో అరకొర మాత్రమే అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు ఇస్తామన్న డబ్బు పూర్తిగా ఇవ్వలేదన్నారు. సూపర్ 6 గురించి అడిగితే నాలుక కోస్తానంటున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తామని మాట తప్పారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని ఎమ్మెల్సీ మురళీధర్ విమర్శించారు. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అయితే ఈ రోజుకి కూడా సిలిండర్లు తీసుకున్న వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే సిలిండర్ ఉచితంగా ఇవ్వగలగాల. అట్లా కాకుండా డబ్బులు వాళ్ళు కట్టి తీసుకొని ఆ తర్వాత డబ్బులు వాళ్ళకి రియంబర్స్ చేస్తామంటే ఇది ఎక్కడా కూడా లేదు. అంటే ఆరోగ్యశ్రీ పథకం తీసుకుంటే రియంబర్స్మెంట్ డైరెక్ట్గా వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా వస్తుంది. మరి ఉచిత గ్యాస్ అన్నప్పుడు గ్యాస్ మాత్రం కొనుక్కోవాలా, ఆ తర్వాత డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్తే ఆ అకౌంట్లో డబ్బులు పడక ఈరోజు పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే తల్లికి వందనంకి వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి ఒత్తిడి, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా నిన్నటి రోజున మేము డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పినారు. కానీ ఈ రోజుకి కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎక్కడా కూడా సరిగ్గా లేవు. అదే రకంగా పెద్దలు చెప్పినట్టుగా నిరుద్యోగులను అయితే నిండగా మోసం చేశారు. 1 ఇయర్ వారు చెప్పిన విధంగా 3,000 లెక్కన ఇస్తాను నిరుద్యోగుల కంటే ఈరోజు ఈ 12 నెలల్లో 36,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బకాయి ఉన్నటువంటి ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేసుకుంటున్నా. అదే రకంగా ఆడబిడ్డ అనేది 1,500 అని ఇచ్చారు. ఆ 1,500 నెల నెల లెక్కేస్తే ఇంచుమించుగా 18,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు కూడా బకాయి ఉన్నారు. మరి ఈ రకంగా రైతాంగం చూస్తే 1 ఇయర్ ఎవరికి కూడా ఎక్కడ సపోర్ట్ చేసినటువంటి విధానం లేదు, ఆదుకున్న విధానం లేదు.